హాయ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి కస్టమ్ థంబ్నెయిల్ యాడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఎర్రర్ అనేది అయితే వస్తుంది. నేను పైన పిక్లో అయితే యాడ్ చేశాను కదండి, చూడండి ఈ ఎర్రర్ అయితే వస్తుంది. టు అప్లోడ్ మోర్ కస్టమ్ థంబ్నెయిల్స్ డైలీ యూ నీడ్ టు అన్లాక్ అడ్వాన్స్ ఫ్యూచర్స్, ఏ క్విక్ వన్ టైమ్ వెరిఫికేషన్ ఈజ్ ఆల్ దట్స్ రిక్వైర్డ్ అని అయితే వస్తుందండి. దీన్ని మనం ఎలా అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని అయితే ప్రతిదీ కూడా నేనైతే 100% జెన్యున్గా అయితే చెప్పానండి. లైవ్ ప్రూఫ్లో అయితే చెప్పాను. సో మీరు ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ అయితే చేయొద్దు. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్క క్రియేటర్కి అయితే వస్తుంది. ఒకరికి ముందు రావచ్చు, ఒకరికి తర్వాత రావచ్చండి, కానీ ఖచ్చితంగా 2024లో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నా ఫోన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నేనైతే యూట్యూబ్లోకి అయితే వెళ్తున్నానండి. నా వీడియోస్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ వీడియోకి థంబ్నెయిల్ యాడ్ చేద్దామని చెప్పి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్లోకి అయితే వెళ్ళానండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత పైన ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చిందండి. కస్టమ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే వచ్చిందండి. సో ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అనేది అయితే ఫర్దర్గా ఎదురైతే ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పక్కన యూట్యూబ్ వాళ్ళు కొన్ని థంబ్నెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అవి అయితే మాత్రం నేను అభ్యంతరంగా వాడుకోవచ్చండి, ఎటువంటి ఇష్యూ అయితే రాదు. నేను కస్టమ్ థంబ్నెయిల్ గురించి అయితే మీకు ఇక్కడ చెప్తున్నాను కాబట్టి నేనైతే బ్యాక్ అయితే వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేశానండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో నేను youtube.com అని అయితే సెర్చ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, youtube.com అని సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ సింబల్ వచ్చి youtube.com m.youtube.com అయితే వచ్చింది కదా, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత దాని పక్కన 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ అయితే చేసుకొని ఆ డెస్క్టాప్ సైట్లో ఉందా లేదా అని కంపల్సరీగా చెక్ అయితే చేసుకోవాలండి. ఒకవేళ లేకపోతే ఎనేబుల్ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఎనేబుల్ చేసుకోకుండా ఈ ప్రాసెస్ చేస్తే మీ యూట్యూబ్ డాష్ బోర్డ్ అనేది అయితే ఓపెన్ అవ్వదండి, డైరెక్ట్ యూట్యూబ్లోకి అయితే తీసుకువెళ్తుంది. సో మీకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. సో మీకు ఎనేబుల్ లేకపోతే ఒకవేళ ఎనేబుల్ అయితే చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ 3 డాట్స్ కింద నా ప్రొఫైల్ పిక్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ఒకసారి అయితే క్లిక్ అయితే చేయకూడదండి. దాని మీద ఒకసారి అనేది క్లిక్ చేయడం వల్ల మనకు ఆప్షన్స్ అనేవి అయితే మనకు కావాల్సిన ఆప్షన్స్ అయితే రావండి. ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇదైతే మనకు ఉపయోగపడదు కాబట్టి దాని మీద లాంగ్ ప్రెస్ అయితే చేయాలండి. లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నా ప్రొఫైల్ పిక్ కింద వ్యూ ఛానల్ అని బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే టర్న్ అయితే అవుతుంది. మన ఛానల్ అయితే వస్తుంది. మనం ఏ వీడియోలు అయితే పోస్ట్ చేస్తామన్నది అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతాయండి. నా ప్రొఫైల్ పిక్ కింద 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ ఇది కస్టమ్ ఛానల్ అని అయితే ఉందండి. దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనల్ని వైటీ స్టూడియోలోకి తీసుకెళ్ళినట్టు, మనకు సబ్స్క్రైబర్స్ ఉన్న పేజ్లోకి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇలా అయితే చేంజ్ అయితే అవుతుంది. మీరు ఎటువంటి కంగారు అయితే పడక్కర్లేదు, ఏమి మీరు సెర్చ్ అయితే చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఈ విధంగా వచ్చిన తర్వాత మన వీడియోస్ అన్నీ ఇక్కడ అయితే డిస్ప్లే అయితే అవుతాయండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసారు కదా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ కార్నర్కి బాటమ్ అంటే కిందలో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీకైతే నేను స్క్రోల్ చేసి కిందకైతే చూపిస్తున్నాను చూడండి. సెట్టింగ్స్ ఇంకొక ఆప్షన్ 2 ఉంటాయి. మనకైతే పైదైతే సెట్టింగ్స్ అండి. సో సెట్టింగ్స్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే జనరల్ అండి, జనరల్ మనకైతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఛానల్ అండి. ఛానల్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత 3 ఆప్షన్స్ అయితే మనకైతే కనిపిస్తాయి. 3 ఆప్షన్స్ ఫస్ట్ అయితే బేసిక్, సెకండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అండ్ థర్డ్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అండి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ కంపల్సరీ క్లిక్ చేసుకుంటే దాంట్లో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఈ 3 కూడా ఎలిజిబుల్ అయితే అయ్యి ఉండాలండి. థర్డ్ అయితే నాకు లేదు, అందుకని కస్టమ్ థంబ్నెయిల్ ఆ ప్రాబ్లం అయితే వచ్చింది. సో నేను సైడ్ క్లిక్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది ఎలా ఎలిజిబుల్ అవ్వాలంటే 3 వేస్ అయితే ఉన్నాయండి. వీడియో వెరిఫికేషన్ ఒకటి, ఐడి వెరిఫికేషన్ ఒకటి, అండ్ ఛానల్ బిల్డ్ హిస్టరీ అని ఒకటి ఉంటుందండి. దాన్ని బట్టి అయితే మనం అవ్వచ్చు. సో అది అవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే డైలీ పోస్ట్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ షార్ట్స్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలన్నా కూడా ఇది ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే అయ్యి ఉండాలి. నేను కింద యాక్సెస్ ఫ్యూచర్ మీద అయితే బ్లూ కలర్ దాని మీద క్లిక్ అయితే చేస్తే ఈ విధంగా వచ్చిందని నేను చెప్పాను కదా 3 వేస్ అని. యూజ్ వీడియో వెరిఫికేషన్, యూజ్ ఐడి వెరిఫికేషన్ అండ్ బిల్డ్ ఛానల్ హిస్టరీ వెరిఫికేషన్ అయితే ఉంది కదా, నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది సెకండ్ అండ్ ఐడి వెరిఫికేషన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఉన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుంటే గెట్ ఇమెయిల్ అని అయితే వస్తుందండి. గెట్ ఇమెయిల్ అంటే యూట్యూబ్ వాళ్ళు మనకు ఒక ఇమెయిల్ పంపిస్తారు. గెట్ నొక్కిన తర్వాత మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు పంపించినట్టు ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో బ్యాక్ అయితే వచ్చేసి మన ఈమెయిల్ అకౌంట్లోకి అయితే వెళ్ళాలండి. మన ఈమెయిల్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత నాకైతే మెసేజ్ అయితే వచ్చింది. యూట్యూబ్ వాళ్ళకి ఐడి అయితే పంపించారు. సో దాన్ని అయితే నేనైతే ఓపెన్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే వచ్చింది, చూసారు కదా, యూజ్ యువర్ ఐడి టు గెట్ అని అయితే వచ్చింది కదా, అడ్వాన్స్ యూట్యూబ్ ఫ్యూచర్స్ అని. దాని కింద బ్లూ కలర్ అయితే స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలండి. దాని మీద క్లిక్ అయితే చేసుకుని నాకు బ్రౌజర్ అనేది ఓకేలో లేదు. సో నేనైతే ఎలో చేసుకున్నాను. మీకు ఇలా వస్తే ఎలో చేసుకోండి. ఒకవేళ రాకపోతే నార్మల్గా అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఫర్దర్గా అయితే సైన్ ఇన్ అని వచ్చి అయితే ఈమెయిల్ అయినా అడుగుతుందండి. మనం ఏ ఈమెయిల్తో అయితే యూట్యూబ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నామో అది ఈమెయిల్ అయితే కరెక్ట్గా అయితే ఇక్కడ ఇచ్చేయాలండి. ఇచ్చిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడికి మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ అనేది అయితే మనం అక్కడ ఎంటర్ అయితే చెయ్యాలండి. మనం రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అక్కడ అయితే తీసుకోదు. సో కరెక్ట్ పాస్వర్డ్ ఆ ఈమెయిల్ అకౌంట్కి ఏం పాస్వర్డ్ పెట్టుకున్నా అదే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక చిన్న మెసేజ్ అయితే వచ్చి ఇది మీరా కాదా అని అడుగుతుంది. ఎస్ ఇట్ ఈజ్ మీ అని అయితే క్లిక్ అయితే చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్లూ కలర్ కర్సర్ అని చూపిస్తున్నాం కదా పైన, అది ఓకే అయిన తర్వాత ఈ విధంగా అయితే ఎర్రర్ అనేది అయితే వస్తుందండి. ఈ వెబ్ పేజ్ అనేది పనిచేయట్లేదంట. మై account.google.com/identity డాక్యుమెంట్ సబ్మిట్ అనే వెబ్సైట్ ద్వారా మనం చేసుకోమని అయితే చెప్తున్నారు. సో నేను బ్యాక్ అయితే వచ్చేసి గూగుల్లోకి అయితే వెళ్ళానండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో నేను ముందు ఇచ్చారు కదా వెబ్సైట్, ఆ వెబ్సైట్ అయితే ఇక్కడైతే నేను సెర్చ్ అయితే చేస్తున్నాను, చూసారు కదా. అక్కడ ఇచ్చిన వెబ్సైట్ సేమ్ అలా చేసినా చాలామందికి రావట్లేదు అని అయితే అంటున్నారు. సో నేను ఒక వెబ్సైట్ అయితే చెప్తున్నాను. ఈ వెబ్సైట్ అయితే కంపల్సరీగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు అలా ఓపెన్ అయితే చెయ్యండి. లేదు అంటే ఈ విధంగా నేను కొట్టే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ అయితే మీరు సెర్చ్ అయితే చేసుకోండి. మై account.youtube/video వెరిఫికేషన్ అని అయితే నేను కొడుతున్నాను, చూసారు కదా. మీ కళ్ళ ముందు లైవ్ ప్రూఫ్లో అయితే కొడుతున్నాను నేను. మీకు ఒకవేళ అలా అవ్వకపోతే ఇలా చేయండి, 100% అయితే వస్తుంది. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత వెరిఫై యువర్ యూట్యూబ్ అకౌంట్ అని అయితే వస్తుందండి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. పేజ్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుందండి. మనం ఏ ఐడి అయితే ఇస్తున్నామో దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాలండి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ అయినా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ అయితే నొక్కాలండి. నెక్స్ట్ ఆప్షన్ నొక్కిన ఈ విధంగా అయితే వస్తుందండి. దీంట్లో అయితే కంపల్సరీ మెన్షన్ అయితే చేశారు, ఒరిజినల్ ఐడి అయితే ఇవ్వాలండి. మన పాస్వర్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ వాల్యుబుల్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు. కానీ దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనం ఎదర్ ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ 2 ఒకటే అయ్యి ఉండాలండి. అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇలా కెమెరా ఫోటో అనేది అయితే మనకు డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఫోటో ఓపెన్ అవుతుంది. దాని మీద మనం అయితే ఏదైనా ఇవ్వచ్చు అండి. పాస్పోర్ట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఇవ్వచ్చు, లేదా పాన్ కార్డ్ అనేది కూడా మనం అయితే ఇవ్వచ్చు. కానీ దీంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఫ్రంట్ మనం యాడ్ చేసే డేట్ ఆఫ్ బర్త్ 2 ఒకటి అయి ఉండాలి. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా కనిపించాలండి. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా కనిపించాలి. జూమ్ చేసి అయితే ఫోటో అయితే తీయాలి. ఫోటో మనకు అంతా ఓకే అయింది అనుకున్న తర్వాత అయితే ఆ ఫోటో సింబల్ మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే అదైతే మాత్రం యూట్యూబ్ వాళ్ళు అనేది అయితే ఓకే చేస్తారండి. సబ్మిట్ అని వస్తుంది కింద, సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పైన బ్లూ కలర్ కర్సర్ అనేది అయితే వస్తుంది. నేను చూపిస్తున్నాను, చూసారు కదా, ఆ విధంగా కర్సర్ అయితే వస్తుంది. మనకు ప్రాసెస్ అనేది అయితే అవుతుంది. కూసేపు ప్రాసెస్ అనేది అయితే అవుతుందండి. మీకు తెలియదు కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. ఓపిక అయితే చూసేయండి, ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది. సో ఇలా అనేది కూసేపు అనే ప్రాసెస్ అయితే రన్ అయితే అవుతుంది. రన్ అయిన తర్వాత మనకి ఓకే అయినట్టు ఒక చిన్న మెసేజ్ అయితే వస్తుందండి, చూసారు కదా. ఓకే అయినట్టు అయితే ఒక మెసేజ్ అయితే పంపిస్తారు మనకి తీసుకున్నట్టు, అంటే రిసీవింగ్ అని అయితే ఒక చిన్న మెసేజ్ అయితే వస్తుంది. నాకైతే ప్రాసెస్ ఓకే అయినట్టయితే మెసేజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇంకో చూసారు కదా, థ్యాంక్ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఐడి అని అయితే వచ్చింది కదండి. ఇలా అయితే వస్తుంది, అంటే యూట్యూబ్ వాళ్ళు అనేది మన దాన్ని యాక్సెప్ట్ చేశారని అయితే ఈ మెసేజ్ అండి. సో యాక్సెప్ట్ చేసిన 24 అవర్స్కి అనేది మనకి అడ్వాన్స్ ఫ్యూచర్స్ అనేది అయితే ఎలిజిబుల్ అయితే అవుతామండి. ఎలిజిబుల్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే మెసేజ్ వస్తుందండి. ఒకవేళ ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే మనకు అయ్యిందని అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. ఇలా అడ్వాన్స్ ఫ్యూచర్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ మనకు కానీ
ఐడి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్నట్టయితే కంపల్సరీ మెసేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు 24 అవర్స్ తర్వాత కంగ్రాచులేషన్స్ అని అయితే మెసేజ్ చూపించాను కదా నేను. ఆ మెసేజ్ రాకుండా ఇలా అయితే వస్తే అన్సక్సెస్ఫుల్ అని అయితే వస్తే మీదైతే అవ్వలేనట్టండి. యువర్ ఐడిలో మనం ఏదైనా తప్పు చేసున్నా అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా ఎంటర్ చేసిన అలా ఏదైనా ఉంటే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇలా వస్తే మీరు ఏం కంగారు పడొద్దు. మళ్ళీ రీట్రై అయితే చేయండి. నేను మళ్ళీ చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ అయితే ఒకసారి చేయండి, కంపల్సరీగా అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కంపల్సరీగా అయితే వాళ్ళకి కనిపించేలా జూమ్ చేసి అయితే ఫోటో తీయండి. అంతే అండి, ప్రాబ్లం సొల్యూషన్ అదే. 24 అవర్స్ తర్వాత ఖచ్చితంగా కూడా ఓపెన్ అయితే అవుతాయండి అడ్వాన్స్ ఫ్యూచర్స్ అని. అండ్ లాస్ట్లో మీకు ఇంకో డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఐడి అంటున్నారు కదా, ఐడి ఎవరిదైనా ఇవ్వచ్చా అని అయితే డౌట్ వస్తుంది. ఎవరిది ఇవ్వకూడదండి, మీదే ఇవ్వాలి. అండ్ కంపల్సరీగా ఒరిజినల్ అయి ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.